వచ్చేసాం మనం రెండో ట్రామ్ దగ్గరికి. ఇదిగో ఇది మన రెండో ట్రామ్. ఇప్పుడు మొత్తం మీకు ముందు కనిపిస్తున్న కొండ వరకు వెళ్తాం. ఆ కొండ వరకు వెళ్తాం మొత్తం పై వరకు. కనిపిస్తుంది ఆ పెద్ద హోల్, అదే మన కోల్ మైన్స్, గ్రేటామ్ మైన్స్. దానికి కూడా మనం వెళ్దాం. వెళ్ళి మన సుభాష్ ఎక్కడున్నాడో ఎత్తుక్కొని వద్దాము. ఇదంతా ట్రామ్. అక్కడ ఈ స్టాప్ ఉంది కదా, అక్కడ నుంచి మనం బయలుదేరామన్నమాట. హాఫ్ వే దిగేటప్పుడు మాత్రం ఈ మైన్స్ చూసుకొని వెళ్దాం. అసలు లిటరల్గా ఇక్కడ కొండ మధ్యలో ఇల్లు కట్టుకున్నారు. నాకు కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు ఇస్తే ఇలాగే ఋషికొండ దగ్గర ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టేసుకుంటా చిన్నది. రెండో ట్రామ్ వస్తుంది, మీకు కనిపిస్తుందా ఆపోజిట్లో? అది ఇక్కడ దిగి మారుతారు వాళ్ళు వేరే ట్రామ్ ఎక్కి వెళ్తారు. మనం వచ్చేయడం మళ్ళీ ఈ ట్రామ్ ఎక్కి వస్తామన్నమాట. వెళ్తాం చూడండి రెండో ట్రామ్ ఇక్కడ. అక్కడ చూసారా కొండ దగ్గర ఎలా ఒక చిన్న షేప్లా ఉంది. అక్కడ కూడా మనుషుల నుంచి చూస్తున్నారు. అసలు చాలా బాగుంది కొండ. ట్రామ్ జర్నీ ఇక్కడ వెహికల్స్ మీద కూడా రావచ్చు. మీరు కార్లో వస్తే కార్ కూడా ఉంది వెళ్ళడానికి. చూడండి మన వాళ్ళు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బర్రెలు గొర్రెలు. ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది దూరంలో, అదిగో కాంప్లెక్స్ అంట. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉందన్నారు, మనకు తెలియదు మరి, చూడాలి. ఇంతే వచ్చేసాం మన స్టాప్కి మనం. ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి ఇంకా మనం దిగి కొండంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కిందకి నడుచుకుంటూ వెళ్తామా, లేకపోతే ఇక్కడ అడ్వెంచర్ ఏమైనా ఉందా చూసుకొని వెళ్దాం. సో ట్రామ్ దిగంగానే మనకి ఇక్కడ విజిటర్ సెంటర్లా ఉంది. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట గ్రేటామ్ గురించి. అసలు ఈ గ్రేటామ్ ఏంటి, ఇక్కడ ఏంటేంటి ఉన్నాయి, దాని హిస్టరీ ఏంటి, ఇలా చిన్న మినియేచర్ మోడల్స్ లాగా పెట్టారు. ఇది అసలు సిసలైన గ్రేటామ్. ఇప్పుడు మనం ఎక్కిన కొండ ఇలా ఉంది, ఇంత పెద్దది. ఋషికొండ కంటే చాలా పెద్దగా ఉంది ఇది, అండ్ చాలా బాగుంది కూడా. వెల్కమ్ టు ద గ్రేటామ్. ఇప్పుడు అక్కడ లైట్ వెలిగింది కదా, అక్కడ ఉన్నాం మనం ఎగ్జాక్ట్గా ఆ కొండ పైన. ఇంత పెద్ద కొండని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సెంటర్ నుంచి బయటకు రాగానే ఇలా ఒక ఫ్లవర్ గార్డెన్లా ఉంది. మొత్తం ఇక్కడ కింద ఫ్లవర్స్ అవన్నీ, రకరకాల ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తే ఆ సమిట్ సెంటర్ ఉంది. అది కాకుండా అక్కడ వ్యూ ఉంది, ఆ వ్యూ దగ్గరికి వెళ్దాం. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్క్ అండ్ హై పాయింట్స్ ఉన్నాయి. కార్లో వచ్చే వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. కానీ ఎంత పెద్ద కొండ, చాలా పెద్ద కొండ, అసలు చాలా బాగుంది కూడా. అది ఆకాశం అనుకోకండి, అదైతే సముద్రం. అది ఆకాశం, ఇది నేల. చాలా బాగుంది వ్యూ. చిన్న గోల్ఫ్ కోర్ట్లో కూడా ఉంది, ఇక్కడ ఆడుకుంటున్నారు అందరూ వచ్చి. వాళ్ళందరూ ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకి మంచిగా వన భోజనాలు సెట్ చేసుకున్నారు. వాళ్ళంతా ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఫ్యామిలీతో. ఒక పార్ట్ ఆఫ్ గ్రేటామ్. అదంతా కొండ కూడా అంతా, అదంతా సముద్రమే. ఎంత అందంగా ఉంది చూడండి ఆ సముద్రం అంతా. అండ్ అక్కడ కూడా ఒక చిన్న గుహలేమో, బట్ మొత్తం రాళ్ళు ఉన్నాయి, అక్కడ గడ్డి లేదు. చాలా బాగుంది ఆ సీనరీ కూడా. అది కూడా మనం వెళ్ళాము. ఎంత బాగుంది, చాలా బాగున్నాయి. ఊరంతా సీగల్స్. ల్యాండ్ బీచ్ దగ్గర కూడా ఇన్ని సీగల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాయి అవన్నీ. చాలా అందంగా ఉంది. ఇదంతా గ్రేటామ్, చాలా పెద్ద సముద్రం. చూసారా ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుంది. మబ్బులు ఎంత అందంగా ఉన్నాయో. మనం లంబసింగి కానీ వనజంగి కానీ అరకు సైడ్ అటువైపు మీరు వెళ్తే ఇలాంటి వ్యూ కనిపిస్తుంది అనమాట.
మేఘములు అండ్ ల్యాండ్ కలుస్తున్నట్టు సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడా. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా గ్రేట్ ఆమ్ అయితే రావాలి లైఫ్ టైంలో ఒక్కసారైనా. చిన్న అంటే కొండ చాలా పెద్దది, చూడడానికి పెద్దగా ఏముండదు, కానీ రిలాక్సేషన్కి చాలా మంచి పాయింట్ ఇది. చాలా బాగుంది. వాటి అరుపులు వినిపిస్తున్నాయా? సుభాషే సుభాషే అని అరుస్తున్నాయి. మా సుభాష్ ఎక్కడున్నాడు అని అరుస్తున్నాయి అన్నీ. సుభాష్ కోసం ఎత్తుక్కుంటున్నాయి. వాళ్ళ సుభాష్ కానీ మీకు దొరికితే నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఎండింగ్ తర్వాత ఇంకా కొన్ని వ్యూస్ చూపిస్తా. మాకు అస్సలు టైం సరిపోవట్లేదు వెళ్ళడానికి. సో మిగతా మైండ్స్ అవి నేను తిరగలేను ఇప్పుడు, నాకు అంత టైం లేదు. కాబట్టి ఇంత గ్రేట్ ఆమ్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే. తెలుసుగా ఏంటంటే చలో ట్రామ్ వస్తుంది, నేను వెళ్తున్నా. బాయ్.